అన్నిటికీ ఇబ్బంది అవుతుందని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. మా చిన్న కొడుకు వికలాంగుడు అయితే 7 నెలలు పెన్షన్ ఇవ్వలేదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో చెప్పిస్తే అప్పుడు పెన్షన్ ఇచ్చారని, పంట పండిస్తే గిట్టుబాటు ధర కూడా రావడం లేదని, వర్షం పడి ధాన్యం కొట్టుకుపోతే కనీసం ఎమ్మెల్యే వచ్చి చూసి కూడా పోలేదని వాపోయారు. ఇట్లున్నది ఏం లేదు, ఇబ్బంది అవుతుంది, అన్నిటికీ ఇబ్బందులే. మాకు మా పిల్లగానికి ఆర్మీ జాబ్ అని రేషన్ కార్డే కొట్టేసిరు. మా ఊళ్ళో అందరికి ఇస్తారు. మా దాశనారం మీకు ఎరికే చిట్టాల ఇల్లమ్మ మా అమ్మ పాలకుర్తి కంచెలు వచ్చినాం మేము. ఇక ఏం లేదు మాకు రేషన్ కార్డు, మా పిల్లగానికి ఆర్మీ జాబ్ అని రేషన్ కార్డు తీసేసిరు. కొన్ని రోజులు 7 నెలలు పింఛన్ ఇయ్యలేదు మా చిన్నోనికి. ఆయన వికలాంగుడు గట్టుండే పింఛన్ ఇవ్వకపోతే మళ్ళీ మేము పెద్ద సుదర్శన్ రెడ్డి వచ్చినప్పుడు మా ఊళ్ళే సార్ మాకు ఇట్లా పింఛన్ వస్తలేదు అంటే చిట్టాల ఇల్లమ్మ మనోడు ఏంది వాళ్ళ పింఛన్ రాకపోవడం ఏంది, పింఛన్ రావాలని మళ్ళీ చెప్తే పెద్ద సుదర్శన్ రెడ్డి ఫోన్ చేస్తే మళ్ళీ కానపురం అక్కడ మా ఊళ్ళో వాళ్ళకి జాబ్ ఉందని కొట్టేసిరట. వాడు అయిన కాపు తల్లిదండ్రులు గుర్తిస్తుంది. ఇది ఎందుకు ఇయర్ వీళ్ళకి అని 6 నెలల నుంచే పింఛన్ ఇస్తారు మామూలు ఇస్తారు. 7 నెలలు ఇప్పుడు రైతుల పరిస్థితి రైతు బంధు లేదు ఏం లేదు. మాకు పట్టాలు కాలేదు సార్, పట్టాలేదు మా దశనవరం. మాకు పట్టాలు లేదు ఏం లేవు. రైతు బంధు లేదు. వచ్చేటప్పుడు కూడా రైతు బంధు వస్తలేదు, లొల్లి పెడతారు చాలా మంది. సరే పట్టాలు లేవు, రైతు బంధు రావట్లేదు. పండించిన పంటకైనా ధర ఉందా? పండించిన పంట కూడా ధర లేదు. ధర ఎక్కడ సార్? ఇక ఇప్పుడు వానలు పడితే అడుక్కు పడతాయి కావచ్చు, మేము మీదుకుంటాం అడుగు అడుగుంటే ఇంకే. ఇప్పుడు వానలు పడితే మనం కొట్టుకపోయినాయి అంటారు మీ నరసంపేటలో. ఎమ్మెల్యే వచ్చి కలిసి ఎవరు రాలే, ఎవరు వచ్చిన లేడు. నష్టపరిహారం కూడా ఎవరికి ఇచ్చారో ఏం కథ తెలియదు. వాళ్ళు వచ్చింది కూడా తెలియదు మాకు. ఫ్రీ బస్ ఎట్లుందమ్మా? ఏం ఫ్రీ బస్ ఎందుకు సార్? పైసలు పెట్టుకొని పోవా? అది ఎప్పుడు జాబ్ చేసే వాళ్ళకు అది మా పోవాలంటే ఓనాడు మా కోడలు హన్మకొండ కాడ తీసుకొస్తాను పోతే మెట్ల కింద నేను పడతాంటిది ఆడోళ్ళు వేసి నూకితే. ఎందుకంటే నూకుతారు సీటు కొరకని. ఎట్లున్నా సార్ అప్పుడు ఉన్నట్లేదు, కేసీఆర్ అన్నట్టు లేనే లేదు. ఇప్పుడు కేసీఆర్ అన్ని ఉండగా అన్ని పొలాలు ఒక్కొక్కడే చూపిస్తారు టీవీలలో. పొలాలు ఎండిపోతున్నాయి, ఇది ఎండిపోతున్నాయి. ఎందుకు ఇది మంచిగా ఆయన ఉన్నట్టే మంచిగా లేదు. తులం బంగారం ఎవరికి ఇస్తాడు? మాకు తులం బంగారం తెలియదు, పైసా తెలియదు. 500 గ్యాస్ కూడా లేదు, ఏది లేదు. మరి ఏం చేసిండు? ఏం చేసిండు? మాకేం చేయలేదు. మా ఉన్నది కేసీఆర్ పార్టీ కానీ మాకు ఏం చేయలేదు.